ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళిని విందాము. బాబా ఈ మురళిలో మన స్వభావ సంస్కారాల పరివర్తనలో తీవ్రగతిని తీసుకొని రమ్మన్నారు. పురుషార్థం యొక్క వేగాన్ని ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఉంది అన్నారు. లాస్ట్ మురళిలో కూడా బాబా సంస్కార పరివర్తన గురించి వినిపించారు. ఈసారి కూడా బాబా దాన్ని ఇంకా పిల్లలను ప్రోత్సహిస్తూ పరివర్తన చేసుకోవడానికి కల్పకల్పం మీరు ఎలా పరివర్తన అయ్యారు, మీ లక్ష్యానికి తగినట్టుగా లక్షణాలను తీసుకురండి అంటూ బాబా వినిపించారు. ఇది 15th నవంబర్ 2010లో వినిపించినటువంటి అవ్యక్త మురళి. మురళి సారము: స్వపరివర్తన యొక్క గతిని తీవ్రం చేసి సంస్కార స్వభావాల యొక్క సమాప్తి సమారోహమును జరుపుకోండి. ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో బ్రహ్మ బాబాను కాపీ చేయండి. ఈరోజు బాప్దాత అందరి మస్తకంలో 3 భాగ్యం యొక్క మెరుస్తూ ఉన్నటువంటి గుర్తులను చూస్తూ ఉన్నారు. ఒకటేమో తండ్రి ద్వారా పాలన యొక్క భాగ్యం, రెండవది శిక్షకుడి రూపంలో శిక్షణ యొక్క భాగ్యం, మూడవది సద్గురువు ద్వారా వరదానాల యొక్క భాగ్యం. 3 భాగ్యములు మెరుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి మస్తకము 3 భాగ్య రేఖలతో మెరుస్తూ ఉంది. మరి ఇటువంటి భాగ్యం ఇంకెవరి మస్తకంలోనూ మెరుస్తూ ఉన్నట్టుగా కనిపించదు. కానీ మీ అందరి మస్తకం మాత్రం భాగ్యంతో ప్రకాశిస్తూ ఉంది. మరి మీరందరూ కూడా స్వయం యొక్క భాగ్యాన్ని చూసుకుంటూ ఉన్నారా? బాప్దాదా చూశారు, భాగ్యమైతే అందరికీ లభించింది, కానీ భాగ్యం యొక్క మెరుపు అందరిది ఒకే విధంగా లేదు. కొందరి మెరుపు చాలా తీక్షణంగా ఉంది, కొందరి మెరుపు కొద్దిగా తక్కువగా కనబడుతుంది. బాప్దాదా అందరికీ ఒకే విధంగా ఒకేసారి భాగ్యమును ఇచ్చారు. చదువు కూడా ఒక్కసారి అందరికీ చదివిస్తారు, పాలన కూడా ఒకే విధంగా ఇస్తారు, వరదానం కూడా ఒకే విధంగా ఇస్తారు. ఆదిరత్నాలకు ఒక విధంగా, అంటే జ్ఞానంలో స్టార్టింగ్ వచ్చిన వారికి ఒక విధంగా, ఆలస్యంగా వచ్చినటువంటి వారికి ఇంకొక విధంగా మురళిని వినిపించడం లేదు. మురళి ద్వారా అందరికీ ఒకేలాంటి పాలన లభిస్తుంది, ఒకే విధంగా చదువు లభిస్తుంది, వరదానం కూడా అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. ఆదిరత్నాల మురళి వేరుగా వినిపించటం లేదు, ఒకటే కదా. కానీ నంబర్ వారీగా పిల్లల యొక్క భాగ్య సితార మెరుస్తుంది. అంటే నంబర్ వైజ్గా కొందరి మెరుపు చాలా ఎక్కువ, కొందరిది తక్కువ, కొందరిది ఇంకా తక్కువగా కనబడుతుంది. తండ్రి ప్రేమ యొక్క పాలన అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరి ముఖము ద్వారా ఇదే వెలువడుతుంది, నా బాబా అని. మరి ముందు వచ్చినటువంటి వారైనా ఆలస్యంగా వచ్చినటువంటి వారైనా కానీ ప్రతి ఒక్కరూ అధికారంతో అంటున్నారు నా బాబా అని. ఎవరినైనా మీరు అడగండి, తండ్రి యొక్క ప్రేమ మీకు లభించిందా అని. అప్పుడు ఎంత నషాగా చెప్తారు, నాకైతే బాబా ప్రేమ అందరికంటే ఎక్కువ లభించింది అంటారు. మేరా బాబా అని హృదయపూర్వకంగా అనడంతో ఎంత నష కలుగుతుంది. బాబాకు అందరికంటే నేనంటే చాలా ప్రేమ అని చెప్తూ ఉంటారు పిల్లలు. బాబా యొక్క ప్రేమ ముందు నాకే లభిస్తుంది, ఎందుకంటే ఆ తండ్రి నాకు చాలా ప్రేమతో పాలననిస్తున్నారు అని అంటారు. ఇలా మేరా బాబా అని అనడంతో, బాబాను తన వారిగా స్వీకరించడంతో బాబా వారిగా అయిపోయారు, బాబా మీ వారిగా అయిపోయారు. మరి ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చారు కదా. ఎలా వచ్చారు? నడుచుకుంటూ వచ్చారా? వాహనంలో వచ్చారా? బాబా అన్నారు ప్రేమ అనే ప్లేన్లో వచ్చారు, ప్రేమ అనే విమానంలో వచ్చారు. ప్రేమనే లాగింది మిమ్మల్ని ఇక్కడికి, అందరిని ఇక్కడికి లాక్కొచ్చింది.
ప్రేమలో చాలా హాయిగా చేరుకున్నారు కదా. పరమాత్మ ప్రేమ కేవలం సంగమయుగంలో మాత్రమే ప్రాప్తిస్తుంది. భవిష్యత్తులో దేవాత్మల యొక్క ప్రేమ ప్రాప్తిస్తుంది, దేవతల ప్రేమ. కానీ భగవంతుని ప్రేమ కేవలం సంగమయుగంలో ఇప్పుడు మాత్రమే లభిస్తుంది, ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది అది. మరి బాప్దాదా ఇలాంటి పాత్రులైన ఆత్మలను చూస్తూ ఏమంటున్నారు? వాహ పిల్లలు వాహ. కోట్లలో కొందరిగా పాత్రులైనటువంటి ఆత్మలు మీరు, కొందరిలో కూడా కొందరిగా ఉన్నటువంటి వారు. మరి ప్రతి కల్పము మీరే ఈ భాగ్యానికి పాత్రులుగా అవుతారు. ఇలాంటి నశ నడుస్తూ తిరుగుతూ ఉంటుందా? మీ అందరి హృదయంలో కూడా ఇదే పాట మోగుతూ ఉందా? ఏ పాట మోగుతూ ఉండాలి? వాహన భాగ్యమా వాహ. ఈ పాట పాడుకుంటూ ఉండండి. తండ్రి కూడా మిమ్మల్ని చూస్తూ చాలా సంతోషిస్తూ ఉన్నారు, వీళ్ళందరూ నా యొక్క అధికారి పిల్లలు అని. స్వయాన్ని ఏ ఒక్కరు కూడా పరమాత్ముని ప్రేమలో తక్కువగా భావించారు. ప్రేమలో అందరూ పాస్ అయి ఉన్నారు. బాప్దాదా అడుగుతారు, అందరికంటే అధికంగా ప్రేమ ఎవరిది అని. అప్పుడేమంటారు? అందరికంటే అధికంగా నాకుంది, నాకు బాబా అంటే ఎంత ప్రేమనో బహుశా ఎవరికి అంత ఉండి ఉండకపోవచ్చు అని కూడా అంటూ ఉంటారు. ప్రేమలో ఎవ్వరూ తక్కువ కాదు. బాబా అంటారు, ప్రేమ సబ్జెక్ట్ లో మీరందరూ పాస్ అయ్యారు, అందుకే కదా నా బాబా అని అంటున్నారు. ఎంత ప్రేమ ఉంది బాబాతో అది మీ అందరికీ తెలుసు కదా అంటున్నారు. మరి బాప్దాదా చూశారు, ప్రేమలో అయితే అందరూ పాస్ అయి ఉన్నారు, కానీ ఇప్పటి సమయం అనుసారంగా స్వపరివర్తన ఇది కూడా చాలా అవసరం. కేవలం స్వపరివర్తన విశేషంగా బాబా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఈ సమయంలో స్వపరివర్తనలో స్పెషల్గా మీరు సంస్కార పరివర్తన చేసుకోవాలి, స్వభావ పరివర్తన చేసుకోవాలి. దీని అవసరం ఉంది. స్వపరివర్తన అంటే మన సంస్కార స్వభావం యొక్క పరివర్తన అవసరం. ఇప్పుడు స్వపరివర్తన యొక్క గతిని వేగవంతం చేయండి. చేస్తున్నారు, అటెన్షన్ ఇస్తున్నారు, కానీ గతి కూడా ఫాస్ట్ గా కావాలి కదా. అంటే ఒక్కొక్క దానికి నెలల తరబడి పురుషార్థం చేస్తూ ఉంటే కోపం తగ్గించుకుంటున్నా, ఎన్ని సంవత్సరాలైనా కోపం తగ్గించుకుంటున్నాను, కొంచెం కొంచెం తగ్గుతుంది, ఇంకెప్పుడు అంటే ఆ ఒక్కదానికి అంత టైం పట్టేస్తే ఇంకా మిగతా ఎన్నో ఉన్నాయి కదా. అందుకే బాబా అన్నారు, వేగం పెంచండి, ఇప్పటి స్పీడ్ సరిపోదు అంటున్నారు. బాప్దాదా గుర్తుంది, మొదటి నుండి పిల్లలు వాగ్దానం చేస్తూ ఉన్నారు, నూతన సంవత్సరంలో స్వపరివర్తన సంస్కార పరివర్తన ఎలాగైనా చేసుకుని తీరుతాము అంటున్నారు. కానీ బాప్దాదా చూశారు, సంస్కార పరివర్తనలో ఎంత ఫాస్ట్ పురుషార్థం కావాలో అంతగా గతి ఫాస్ట్గా కనిపించట్లేదు. ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారు? సమయం అనుసారంగా ఎంతైతే ఫాస్ట్ గతి కావాలో దాని అనుసారంగా ప్రతి ఒక్కరిది తీవ్ర పురుషార్థం ఉందా లేక ఉండాలా? ఉండాలా? అంటే కొంచెమైనా అటెన్షన్ ఉందా? రోజు నా సంస్కారాన్ని నేను మార్చుకోవాలి, నా స్వభావంలో నేను ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి, నాలో ఈ అవగుణాలు ఉండకూడదు, నేను బాబా సమానంగా అవ్వాలి అని ఇలా అటెన్షన్ ఉందా? పురుషార్థం దాని అనుసారంగా చేస్తూ ఉన్నారా? ఎందుకంటే సమయం అనుసారంగా సమయంలో పరివర్తన ఇప్పుడు ఫాస్ట్ గా జరుగుతుంది. మరి మీలో కూడా తీవ్ర పరివర్తన ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు సంకల్పం చెయ్యగానే. తీవ్ర పరివర్తన అని ఎప్పుడంటారు? సంకల్పం చెయ్యగానే అది సాకారం అయినప్పుడు, అప్పుడు మీ పరివర్తన చాలా ఫాస్ట్ గా ఉంది అని అంటారు. ఇప్పుడు సంకల్పం చేశాం, సభలో చెప్పాం, బాబా ముందు అడగగానే చెయ్యెత్తాం, అందరు చూశారు, కానీ ఇంకా సంస్కారం పరివర్తన అవ్వట్లేదు. అలా ఉండకూడదు, ఒక సెకండ్ లో పరివర్తన జరగాలి. అయథార్థ సంకల్పాలు ఎలా సమాప్తమైపోవాలి అంటే, ఒక కాగితం పైన బిందువు పెడితే ఫుల్ స్టాప్ అంటే స్టాప్, అక్కడికి అది ఇంకా స్టాప్ అయిపోతుంది కదా, అలా ఉండాలి.
ఇప్పుడు ఎంత టైం పడుతుంది మీకు? అయథార్థమైన అంటే పనికిరానటువంటి ఆలోచనలు అంత ఫాస్ట్ గా పరివర్తన అవుతూ ఉన్నాయా? బాప్దాదా ఏ గతినైతే కోరుతూ ఉన్నారో, ఎంత వేగమైతే చూడాలనుకుంటున్నారో అంతగా ఉందా ధైర్యం మీలో? ఎవరైతే ఇప్పటి నుండి నేను ఫాస్ట్నెస్ ని పెంచుతాను, బిందువు పెట్టేస్తాను, ఏదైతే నాలో ఉండకూడదు అనుకుంటున్నానో దానికి వెంటనే ఫుల్ స్టాప్ పెడతాను, ధైర్యం చేస్తూ బాబా సహాయం పొందుతాను అనుకున్న వారు చెయ్యొద్దండి. బాప్దాదా పిల్లల యొక్క దృఢ సంకల్పాన్ని చూసి శుభాకాంక్షలను ఇస్తున్నారు. బాబా ఇంతకు ముందు కూడా వినిపించారు, దృఢ సంకల్పం యొక్క సంకల్పం చెయ్యాల్సిందే. మరి ఈరోజు అందరూ ఇదే సంకల్పం చేశారు కదా, మీరు చూశారు, దాదీలు కూడా చూశారు, అందరూ మెజారిటీ పిల్లలు చెయ్యెత్తారు. మరి రేపటి నుండి స్వభావ సంస్కారాల సమాప్తి సెరమనీని జరుపుకుంటారా? ఎవరైతే చెయ్యెత్తారో వారు ఒక్కసారి మళ్ళీ చెయ్యెత్తండి. సెరమనీ జరుపుకుంటారా? స్వభావ సంస్కారాల సమాప్తి సమారోహంను జరుపుకోవాలి అంటున్నారు. ఈ సెరమనీని చాలా ధూమ్ధామ్గా మీరు జరుపుకోండి. ఈ విధంగా లక్ష్యమైతే ధైర్యంతో పెట్టుకున్నారు, లక్ష్యానికి తగినట్టుగా లక్షణాలు కూడా ఉండాలి కదా, లక్షణాల్లో కూడా ధైర్యం చూపించండి. లక్ష్యం పెట్టుకున్నప్పుడు లక్షణాల్లో ధైర్యం చూపించడంలో పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు అంటున్నారు. మీ లక్ష్యమే తండ్రి సమానంగా అవ్వాలి అని ఉంది. మరి అందరూ లక్ష్యాన్ని, లక్షణాలని ఒకటిగా చెయ్యాలి. దీనికి ఏం చేయాలి అంటే ఫాలో బ్రహ్మ బాబా అంటున్నారు. సంకల్పాలు, మాటలు, కర్మలు ఏవి చేసినా బ్రహ్మ బాబాతో మ్యాచింగ్ చేసుకోండి, కాపీ చేయండి. ప్రపంచంలో కాపీ కొట్టడం నిషేధం. కాపీ కొట్టమని ఎవరు అనరు, అది తప్పు. కాపీ కొట్టడం ఒక చెడు గుణం. పిల్లలకు అస్సలు అది ఉండకూడదు, చదువుకునే విద్యార్థుల్లో అది అసలు ఉండకూడదు అంటారు. ఇక్కడ బాబా కాపీ కొట్టండి అంటున్నారు. బ్రహ్మ బాబా ఎలా ఉంటే అలా మీరు కాపీ కొట్టండి, ట్రూ కాపీగా కండి అంటారు. నిరాకారుడైనటువంటి తండ్రి గురించి ఏమంటారు? వారికి దేహమే లేదు, దేహబానం ఏముంటుంది, ఇంకా శివబాబాకేం తెలుసు? దేహంలో ఉంటే గానీ అర్థమవుతుంది ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. శివబాబాకి దేహం లేదు కాబట్టి ఇలాగే చెప్తారు బాబా అని అనుకుంటారు. సరే, నిరాకారి తండ్రిని మీరు ఫాలో చేయాలంటే కష్టమే, కానీ మీలాగే సాకార శరీరంలో ఉండి అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ ఎంతమంది పిల్లల బాధ్యతని నిర్వర్తిస్తూ సమాజం నుండి కూడా విరోధాన్ని ఎదుర్కొంటూ బ్రహ్మబాబా పురుషార్థం చేశారు కదా, మరి వారిని చూసి ఫాలో అవ్వండి అంటున్నారు. వాస్తవంగా చూడండి, బ్రహ్మ బాబా అయితే దేహదారి కదా, మరి చూడండి సరెండర్ అయినటువంటి వారు, ఇక్కడ ఎవరైతే సరెండర్ అయిన వారు ఉన్నారో వారు చెయ్యొద్దండి. ఎవరైతే సరెండర్ అయ్యారో, సరెండర్ అయ్యేటప్పుడు ఏం సంకల్పం చేస్తారు? బాబా ఈ తనువు, మనస్సు, ధనము అంతా మీదే అని. ఇలా చేశారు కదా, చేశారా? చేస్తే చెయ్యొద్దండి. మరి ఇప్పుడు ఎవరైతే సరెండర్ చేశారో ఇది నాది కాదు, ఇంక ఈ తనువు కూడా బాబాదే, తనువు కూడా నాది కాదు, ధనం కూడా నాది కాదు. ఎలా అయితే బ్రహ్మ బాబా అన్నిటినీ సేవార్థం ఇచ్చేశారు, శివబాబాకి ఇచ్చేశారు, మరి బ్రహ్మ బాబాకు తెలుసు ఈ శరీరం ఇంకా నాది కాదు, ఇది సేవార్థమే ఉంది అని. మరి ఎప్పుడైతే మీరు తనువు, మనస్సు, ధనము అన్నింటినీ బాబాకు అర్పణం చేస్తారో అప్పుడు ఇంకా మీ శరీరము బాబా యొక్క సేవార్థం నిమిత్తమై ఉంటుంది. ఏ విధంగా బ్రహ్మ బాబా యొక్క శరీరం సేవార్థం ఉందో అలాగే మీ శరీరం కూడా సేవార్థం నిమిత్తమై ఉంటుంది. మరి మీ శరీరం ఇంకా మీది కాదు, సేవార్థమే ఉంటుంది. మరి ఏవైతే సంస్కారాలు, దేహాభిమానము, దేహబానంవి కనిపిస్తూ ఉన్నాయో అవి అలాగే ఉండడం కరెక్టా? ఉండొచ్చా? ఒకవేళ ఈ స్మృతిలో ఉంటే
ఈ తనువు విశ్వ సేవార్థం నాకు లభించింది, ఇది నాది కాదు, బాబా సేవ కోసమే ఈ శరీరం ఉంది అని అనుకుంటే అప్పుడు దేహబానము, దేహ అభిమానము ఇవి ఉంటాయా? ఇంకా ఇవి ఎంత నష్టపరుస్తున్నాయి. దేహబానం అయితే కొంచెం పర్వాలేదు, అంటే కొంచెం తక్కువ, కానీ దేహాభిమానం అది కూడా చాలా ఎక్కువగా ఉంది కదా. దేహాభిమానమున్నా దేహబానమున్నా రెండు నష్టపరుస్తాయి. ఫామ్ నింపేటప్పుడు ఏమని నింపుతారు? టీచర్స్ ఫామ్ ని నింపిస్తారు. ట్రయల్ ఫామ్ ఉంటుంది, సమర్పిత్ ఫామ్ ఉంటుంది. అందులో ఏమని రాస్తారు? నా ఈ జీవితం ఇప్పుడు సేవ కొరకే అని రాస్తారు. అందులో ఒక ప్రశ్న ఉంటుంది, మీరు ఎందుకు మీ జీవితాన్ని సమర్పణం చేయాలనుకుంటున్నారు అని. కొందరికి ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వడం రాదు. ఎందుకు రాయమంటారు? ఎందుకు సమర్పితం అవుతున్నానంటే ఏం రాయాలి అని అడుగుతూ ఉంటారు. అలా అడుగుతున్నారంటే వాళ్ళకి ఈ జీవితం పట్ల స్పష్టత లేదు అని అర్థం. అలాంటి వాళ్ళు నిలవలేరు కూడా ఎక్కువ కాలం. ఎవరికైతే నేను జీవితాన్ని భగవంతుడికి సమర్పితం చేస్తున్నానంటే భగవంతుని సేవ కోసము అని, లేకపోతే ఇంకేదైనా లక్ష్యంలో రాయగలుగుతారో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, మిగతా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే బాబా అన్నారు, సమర్పణం అయ్యేటప్పుడు మీ స్వహస్తాలతో మీరు ప్రతి ప్రశ్నకి జవాబు క్లియర్గా బాబాని ఎదురుగా పెట్టుకొని రాయండి అని ఆ ఫామ్లో ఉంటుంది. మరి రాశారు కదా అలా, సేవ కోసమే ఈ జీవితము అని. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారందరూ బాబాతో వాగ్దానం చేశారు, తనువు మనసు ధనము అన్ని బాబావే, నావంటూ ఏవీ లేవు అని. మరి ఏవైతే సంస్కారాలు ఉత్పన్నమవుతున్నాయో దేహబానము దేహాభిమానానికి సంబంధించినవి, వాటన్నిటి విషయంలో ఈరోజు వాగ్దానం చేయండి అంటున్నారు. సంస్కారాలను సమాప్తం చేసుకుంటాను, ఎందుకంటే ఏవైతే విఘ్నాలు కలుగుతూ ఉన్నాయో బాబాను ప్రత్యక్షం చేయడంలో, మరి అందరికీ ఉమంగం ఉంది కదా, బాబాను ప్రత్యక్షం చెయ్యాలి, నేను నిమిత్తం అవ్వాలి అని అనుకుంటున్నారు కదా, బాబా ప్రత్యక్షత జరగాలి అని. ఇప్పటి వరకైతే అందరూ బ్రహ్మ కుమారులు ప్రత్యక్షమైపోయారు. అంటే శివబాబా బ్రహ్మ కుమారులను ప్రత్యక్షం చేశారు. భగవంతుడు వచ్చారు అనే ప్రత్యక్షత మాత్రం గుప్తంగానే ఉండిపోయింది. పురుషార్థం మీరు చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఈ ప్రత్యక్షత యొక్క శబ్దాన్ని వ్యాప్తి చేయాలి. మా తండ్రి వచ్చేశారు, భగవాను వాచ ఇది బ్రహ్మకుమారిల వాచ కాదు. ఇప్పుడు ఈ ప్రత్యక్షత జరగాల్సిందే. ఈ స్వభావ సంస్కారాల పరివర్తన జరగడంతో మీరందరూ ఒక్కొక్కరి ముఖము మరియు నడవడికతో ప్రత్యక్షత జరుగుతుంది. తండ్రిని ప్రత్యక్షం చేయాలి, చేస్తూ ఉన్నారు, కానీ అందరి చెవులలో ఇదే శబ్దము మారుమ్రోగాలి, భగవంతుడు వచ్చేశారు, మా తండ్రి వచ్చేశారు అని. జరగాల్సిందే. చెయ్యెత్తండి, జరగాల్సిందేనా? ఎవరెవరు అనుకుంటున్నారు జరగాల్సిందే అని? చెయ్యెత్తండి. చెయ్యెత్తి మంచిగా ఎత్తుతూ ఉన్నారు, బాప్దాదా సంతోషిస్తున్నారు. అందరికీ మనసులో తపన కూడా ఉంది జరగాల్సిందే అని. దీనికోసం ఇంకా రేపటి నుండి ఎలా అయితే సంస్కార స్వభావం యొక్క పరివర్తన చేసుకుంటాము అని అనుకుంటున్నారో, అలాగే దానికి సాధనం ప్రతి ఒక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ చార్టులో శుభ భావన శుభకామన పైన విశేషంగా అటెన్షన్ ఇవ్వండి. ఇప్పుడు ఈ 3 నెలల చార్టులో అందరూ సర్వాత్మల పట్ల శుభ భావన శుభకామన. లాస్ట్ పాయింట్ ఏంటి? వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి అందరి పట్ల శుభ భావన శుభకామన పెట్టుకుంటున్నానా? రోజు చెకింగ్ జరుగుతుందా లేదా? మరి బాబా అంటున్నారు ఇది ఇప్పుడు బాగా అవసరం. అందరిపైన శుభ భావన శుభకామనను పెట్టుకోవాలి. మీరు పెట్టుకోగలరు కదా? ప్రపంచంలోని వాళ్ళకే చెప్తున్నారు శుభభావన శుభకామన పెట్టుకోవాలి అని. ఎందుకంటే 2010 సంవత్సరంలో గుడ్ విషెస్ బ్యాంక్ అని 1,000,000
10 బిలియన్ గుడ్ విషెస్ యాక్ట్ అని ఒక ప్రాజెక్ట్ మన సంస్థ ద్వారా జరిగింది. బిలియన్ మినిట్స్ ఆఫ్ గుడ్ విషెస్. గుడ్ విషెస్ బ్యాంక్ అని ఒక కార్డు ఇచ్చేసి అందరినీ రోజంతట్లో ఎన్ని శుభ భావనలను పెట్టుకున్నారో, ఎంతమంది పట్ల శుభకామన పెట్టుకున్నారో ఇందులో రాయండి అని చెప్పేసి కార్డ్స్ అన్ని ఫిల్ చేయమని ఇచ్చేవారు. మేము అలా బాబా అంటున్నారు, అందరికైతే చెప్తున్నారు శుభ భావన శుభకామన పెట్టుకోమని. మరి మీరు స్వయం కూడా శుభ భావన శుభకామన పెట్టుకుంటున్నారా లేదా? అందరికైతే ఈజీ అని చెప్పడం, స్వయం మాత్రం దాన్ని నిర్లక్ష్యంగా పక్కన పెట్టేసి ఏది పడితే అది ఆలోచించడం, అలా చేస్తూ ఉన్నారా? ప్రపంచంలోని వారికి పని చెప్పారు, ఇది చెయ్యాలి అని. మరి ఎంతకాలం నుండి మీరు శుభ భావన శుభకామన పెట్టుకున్నారు? పెట్టుకోవాలి, అది సహజము అని చెప్తున్నారు. ఏ సమయంలో అయినా ఎవరి స్వభావ సంస్కారాలు ఎదురైనా సరే శుభ భావన శుభకామన ఆ ఆత్మ పట్ల పెట్టుకోవాలి. ఆ సమయంలోనే అదే రకంగా ఆ ఆత్మ ఎదురు ఎలాంటి బిహేవియర్ ఉంటే మనం కూడా అలాగే ఉండాలి అని కాదు. ఒకవేళ మీరు అమృత వేళ నుండి ఇదే సంకల్పం చేశారనుకోండి, నేను ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభకామనను పెట్టుకోవాల్సిందే అని. అప్పుడు ఏ సంకల్పం చేస్తారో పరివర్తన జరగాల్సిందే అని అది పూర్తి చేయగలుగుతారు. విషయాలైతే వస్తాయి, విషయాల పని రావడం మాయ కదా అది, కాబట్టి వస్తుంది. మరి మీ పని ఏంటి? విజయాన్ని ప్రాప్తించుకోవటం. మరి రేపు పరస్పరంలో గ్రూప్స్ ని తయారు చేసి ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు పరస్పరంలో ఆత్మిక సంభాషణ యొక్క సంకల్పం చేయండి. అందరూ ఆత్మిక సంభాషణ చేసి ఒక సంకల్పం తీసుకోండి. అందరూ నిమిత్తంగా ఉన్న వారి ముందు మీ యొక్క ప్రాక్టికల్ ప్లాన్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు అది పెట్టండి అంటున్నారు. దీనిపైన ఆత్మిక సంభాషణ చేయండి. ఫినిష్, బిందు పెట్టేసేయాలి. ఇంకా సంస్కారాలు పాతవేవి ఇమర్జ్ అవ్వకూడదు. చెయ్యి ఎత్తారు కదా, ముందు లైన్లో ఉన్నవారు కూడా ఎత్తారా? మరి మీరు నిమిత్తంగా కావాలి. ఏ విధంగా బ్రహ్మ బాబా ముందు ఎన్ని రకాల సంస్కారాలు కలిగినటువంటి పిల్లలు ఉండేవారు. ఎంతో మంది వారి సంస్కారాల కారణంగా ఘర్షణ పడుతూ చాలా పెద్ద పెద్దగా పిల్లలు బాబా ముందు సమస్యల్ని కూడా తీసుకొచ్చారు. కానీ బాబా అన్నిటినీ ఎదుర్కొన్నారు కదా. ఆదిలో బ్రహ్మ బాబా ఎన్ని రకాల సంస్కారాల ఆటల్ని చూశారు. కానీ తండ్రి యొక్క సహయోగంతో ముందుకెళ్తూ వచ్చారు, ఇంకా ముందుకు నడిపిస్తూ వచ్చారు. చూడండి, ప్రపంచంలో ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండలేరు అంటారు. ఒక ముగ్గురు కలిశారంటే అక్కడ గొడవలే జరుగుతాయి అంటారు. అలాంటిది బ్రహ్మ బాబా ఎంతమంది జుండుని ఒక్క దగ్గర ఒక తాటిపైన నడిపించారు. వాళ్ళందరూ వేరు వేరు లెవెల్స్ నుండి వచ్చారు. కొందరు సంపన్న కుటుంబాలు, కొందరు మధ్య తరగతి వారు, కొందరు ఇంకా తక్కువ వారు. మరి అందరినీ కలిపి ఒకే విధంగా పాలన చేస్తూ నడిపించడం. 300 మంది ఒక దగ్గర ఉండడం అంటే ఆలోచించండి. వాళ్ళందరి మధ్యలో సంస్కారాల ఘర్షణ యొక్క సమస్యలు రాకుండా ఉంటాయా? అంతమంది కలిసి ఉన్నారంటే తప్పకుండా సంస్కారాల ఘర్షణ జరిగి ఉంటుంది. ఎన్నో రకాలుగా ఒకరికొకరికి పడకుండా ఉన్న విషయాలు ఎదురై ఉంటాయి. అయినా కూడా బాబా అందరినీ నడిపించారా? అందరినీ ముందుకు తీసుకెళ్లారు కదా. ఈ రోజుల్లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఈ రిజల్ట్ అంతా బ్రహ్మ బాబా యొక్క ధైర్యం. ముందు ఒంటరిగా బ్రహ్మ బాబా ఒక్కరే చేశారు, ఆ తర్వాత మీరందరూ వచ్చారు. కానీ ఒంటరిగా ధైర్యం పెట్టుకొని ముందుకు నడిచారా లేదా? మన ముందైతే ఎగ్జాంపుల్ గా ఎంతమంది ఉన్నారు, దాదీలు ఉన్నారు. సంస్థ చాలా అభివృద్ధి చెందిన తర్వాత మనం వచ్చాం. బ్రహ్మ బాబాకి ఏమీ లేదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. ముందు ఏం జరుగుతుందో, ఇంతమందిని నేను ఇంత సహించుకొని ఇంతమందిని కలిపి పాలన చేసి నడిపిస్తే ఎలా ఉంటుంది కూడా తెలియదు.
కానీ బ్రహ్మబాబా శివబాబా యొక్క సహయోగంతో, ఒకే బలం, ఒకే విశ్వాసం యొక్క ఆధారంతో ముందుకెళ్తూ వచ్చారు. రిజల్ట్లో ప్రాక్టికల్గా పిల్లలందరూ కూడా బాబాకు సహచరులుగా అయ్యారు. మరి ఉంది కదా ధైర్యం. బ్రహ్మ బాబా ఒంటరిగా ధైర్యాన్ని చూపించలేదు, మీరందరూ కూడా వారికి చాలా సహయోగంను ఇచ్చారు. మరి ఫాలో ఫాదర్ అందరూ బ్రహ్మ బాబా పిల్లలుగా ఉన్నారు కదా. పిల్లలందరూ ఎవరి పిల్లలు? మీరు బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారిగా పిలువబడుతున్నారు కదా. మరి బ్రహ్మకు తోడుగానే వెళ్తాము, తోడుగానే ఉంటాము, తోడుగానే రాజ్యంలోకి వస్తాము అని అంటారా? ఈ సమయంలో బ్రహ్మా బాబా ఎలా అయితే ధైర్యం చూపించారో రిజల్ట్ మీరు చూస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద సంఘటనలో ధైర్యం యొక్క అడుగును వేశారు. మరి ధైర్యం యొక్క అడుగు వేస్తే సాధ్యం కానిది ఏమైనా ఉందా? ధైర్యం మీరు చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. మామూలుగా అంటారు, నిశ్చయంతో ఏదైనా ధైర్యం చేస్తే పర్వతాలు కూడా కదులుతాయి అని. ఫేత్ మూవ్స్ మౌంటైన్స్ అంటారు. కల్పం జరిగింది, జరిగేదే ఉంది. మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? బాబా అయితే వినిపించారు, కేవలం ఇప్పుడు ఒక్క విషయం చేయండి. ఆ ఒక్క విషయం ఏంటి? సాధారణ పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థంలో పరివర్తన చేయండి. బాప్దాదా చూశారు, అక్కడక్కడ నిర్లక్ష్యం కనబడుతూ ఉంది. జరగాల్సిందే, విజయం మా జన్మసిద్ధాధికారమే అంటారు. జ్ఞానం లెక్కతో నిశ్చితమయ్యే ఉంది కదా అంటారు. కానీ నిర్లక్ష్యంతో కూడా ఇవే పదాలు వాడుతున్నారు. నిర్లక్ష్యంలో ఉన్న వాళ్ళు కూడా మా విజయం ఉంది కదా, విజయం పొందే ఉన్నాం కదా. ఏ పనైనా ఆగిందా ఇప్పటి వరకు? ఏది ఆగలేదు కదా, అన్నీ జరుగుతాయి, సంపూర్ణం అయిపోతాం. నిర్లక్ష్యంతో మాట్లాడే వారు కూడా ఇలాగే అంటున్నారు. ఒకటేమో పురుషార్థం యొక్క శబ్దం, రెండవది నిర్లక్ష్యం యొక్క శబ్దం. ఏ పనైనా ఆగిందా, జరిగేదే ఉంది అని అనడం ఇది నిర్లక్ష్యం. కల్పం చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను, ఇప్పుడు కూడా విజయం పొందుతాను అంటే అది పురుషార్థం యొక్క విషయం. మరి సంస్కారాన్ని ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నారు. నిర్లక్ష్యానికి గుర్తేమిటి అంటే వారి జీవితంలో చిన్న చిన్న విషయంలో కూడా వారికి బాగా అలసట కలుగుతుంది. వారి ముఖంలో సంతోషపు మెరుపే కనిపించదు. సేవతో పుణ్యం తయారవుతుంది, మరి ముఖం పైన సంతోషం కనబడాలి కదా. ఏదో ఒక రకమైనటువంటి అలసట ఉంది అంటే దానికి కారణం ఏదో ఒక విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు. చెయ్యాల్సిందే అనుకున్నప్పుడు సంతోషంగా చెయ్యండి. మీ ముఖంతో సేవ జరగాలి, నడవడికతో సేవ జరగాలి. మరి ఈరోజు మెజారిటీ సంస్కారాలు సమాప్తికి చెయ్యెత్తారు. అందరూ మెజారిటీ పిల్లలందరూ సంస్కారాలని సమాప్తం చేసుకుంటామని చెయ్యెత్తారు. ఇది చూసి బాప్ దాదాకు చాలా 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 సంతోషం కలుగుతుంది. బాబా అందరికీ శుభాకాంక్షల్ని ఇస్తున్నారు. మంచిది. ఈ గ్రూప్లో మొదటిసారి వచ్చిన వారు చెయ్యెత్తండి. చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చెయ్యి ఊపండి. మొదటిసారి వచ్చినటువంటి వారు బాబాను కలుస్తున్నందుకు శుభాకాంక్షలు. మరి విశేషంగా సమయం అనుసారంగా ఇప్పుడు అందరూ తీవ్ర పురుషార్థం చెయ్యాల్సిందే. బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఎవరైతే తీవ్ర పురుషార్థం చేస్తారో, ఏదో డల్ పురుషార్థం కాదు, తీవ్ర పురుషార్థం చేస్తారో వారు లాస్ట్ సో ఫాస్ట్ సో ఫస్ట్ వస్తారు. ఇలాంటి అద్భుతం చెయ్యాలి. అవకాశం ఉంది మీకు. ఎప్పుడు కూడా నేను ఆలస్యంగా వచ్చాను కదా, నేను జ్ఞానంలో లేటుగా వచ్చాను కదా అని అనుకోకండి. లేదు, మీరు ఫాస్ట్గా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి సమయం తీవ్ర పురుషార్థం చెయ్యాల్సిందే, మారాల్సిందే. మూము అని అనకండి. చేస్తాము, చూస్తాము, ప్రయత్నిస్తాము, ఇలా మూము అనకండి. చెయ్యాల్సిందే, చేసి చూపించాల్సిందే అని అనండి. మంచిది. మీ ఇంటికి మీరు వచ్చారు, దాత యొక్క ఇల్లు నచ్చిందా? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని బాబా అడుగుతున్నారు, ఇది మీ ఇల్లు,
ఇంత పెద్ద మీ ఇంటిని చూసుకొని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అని అడుగుతున్నారు. మరి మీరందరూ సోదరి సోదరులు అందరూ కూడా మీకు స్వాగతం చేస్తూ ఉన్నారు. మీ సోదరి సోదరులే మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. మంచిది. ఇప్పుడు నలువైపులా బ్రాహ్మణ పిల్లలు బాప్దాద యొక్క స్నేహంతో నిండినటువంటి ప్రియ స్మృతులను స్వీకరించండి. బాప్దాదకు తెలుసు, దూరంగా కూర్చున్న వారు కూడా కొందరు చూస్తూ ఉన్నారు, మిలం జరుపుకుంటూ ఉన్నారు. నలువైపులా ఉన్నటువంటి పిల్లలు బాబా మిలనం జరుపుకుంటున్నారు. మరి వాళ్ళందరితో కూడా బాప్దాద ఇదే చెప్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు మెజారిటీ పిల్లలందరూ చెయ్యెత్తారు, సంస్కారాలను సమాప్తం చేసుకుంటాము అని. అలాగే మీరందరూ కలిసి ఒకే సంకల్పం అనేటువంటి చెయ్యిని ఎత్తండి. మేమందరము కలిసి సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకొని వస్తాము. ఈ సంకల్పం చెయ్యండి. నలువైపులా సంపూర్ణత సమయాన్ని తీసుకొస్తాం. అందరూ సంపూర్ణంగా తయారయ్యేటువంటి సమయాన్ని సమీపంగా తీసుకొస్తాము అని. మరి బ్రహ్మబాబా, శివబాబా ఇద్దరిని ప్రత్యక్షం చేస్తాం. మా తండ్రి వచ్చేసారు, భగవంతుడు భూమిపైన అవతరించారు అని అందరికీ సందేశం ఇస్తాము. అందరి ముఖం పైన తండ్రి యొక్క ప్రత్యక్షత కనిపించాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇదే దృఢ సంకల్పం చేయండి. తండ్రిని ప్రత్యక్షం చెయ్యాల్సిందే. సగం సమయం అయితే చేశారు. పిల్లల్ని తండ్రి విశ్వం ఎదుట ప్రత్యక్షం చేశారు. ఇప్పుడు పిల్లల కార్యం ఏంటి? భగవంతుడు వచ్చారు ఈ శబ్దాన్ని విశ్వం ఎదుట ఒక్కొక్కరి వరకు చేర్చటం, ప్రతి ఒక్కరి వరకు అందించటం. మరి అందరినీ బాప్దాదా చూస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి స్నేహాన్ని, హృదయపూర్వకమైనటువంటి ప్రేమను, హృదయపూర్వకమైన ఉమంగ ఉత్సాహాల సహితమైన ప్రియ స్మృతులను అందిస్తూ ఉన్నారు. అచ్చా, సేవకు టర్న్ కర్ణాటక జోన్ వారిది. సేవా టర్న్ కర్ణాటక జోన్ వారిది. సేవ యొక్క అవకాశం తీసుకోవడం అనగా తండ్రి సమీపంగా వచ్చేటువంటి అవకాశం తీసుకోవడం. చూడండి, సేవ కారణంగా ఎంతమంది మధుబన్కి వచ్చే ఛాన్స్ తీసుకుంటున్నారు. అందరి ఆశీర్వాదాలు నిమిత్తంగా ఉన్నటువంటి టీచర్స్కి లభిస్తాయి. ఎందుకంటే సేవ యొక్క ధైర్యాన్ని చూపించి ఇంతమందికి అవకాశం ఇచ్చి తీసుకొచ్చారు. బాప్దాదా చూశారు, కొత్త వారు కూడా మొదటిసారి వచ్చారు. ఎవరైతే మొదటిసారి కర్ణాటక నుండి వచ్చారో వారు చేయెత్తండి. మొదటిసారి ఇంతమంది వచ్చారు, చాలా మంచిది. కర్ణాటక వృద్ధి బాగా జరుగుతుంది. ఏ విధంగా ఇప్పుడు వృద్ధి జరుగుతుందో అలాగే తీవ్ర పురుషార్థం యొక్క విధి అది కూడా నలువైపులా ఒక అల రూపంలో వ్యాపించాలి. అందరూ నంబర్ తీసుకోండి. సంస్కారాల సమాప్తి యొక్క నంబర్ తీసుకోండి. తీసుకోగలరా? ఎవరైతే మేము మొదటి నంబర్ తీసుకుంటాము అంటున్నారో వారు చెయ్యెత్తండి. మంచిది. ఇలా పరస్పరంలో సంఘటన ఏర్పరచుకొని ప్రోగ్రాం తయారు చేసుకోండి. మేమంతా ఒకటిగా ఉంటాము అని. భిన్న భిన్న స్థానాలు ఉన్నాయి, కానీ అన్నీ కలిపి ఒకటే, అన్నీ ఒక్క బాబావే. ఈ అద్భుతం చేసి చూపించండి. ఉందా ఆ ధైర్యం ఉందా? మరి బాప్దాదా వద్దకు సమాచారం అయితే వస్తూ ఉంటుంది. మరి మధుబన్లో ప్రతి మాసం మీ పరివర్తన యొక్క సమాచారాన్ని రాసి పంపించండి. రాస్తారు కదా, ప్రతి మాసం అంటే మీ చార్ట్. బాబా పిల్లలలో ఎంత పరివర్తన వచ్చింది అనేది చూడాలనుకుంటున్నారు. గతః ఇప్పుడు నంబర్ 1గా చూపించండి. మంచిది. బాప్దాదా చూశారు, సేవ మంచిగా జరుగుతుంది. సంఘటనను బాబా చూడాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా కండి. రెడీగా ఉన్నారా? చెయ్యెత్తండి. చూడండి, ఒక్క మాసంలో రిజల్ట్ రావాలి. మంచిది. చాలా చాలా విశేషమైన ప్రియ స్మృతులు.
ఇప్పుడు బాబాకి మనం కూడా యాద్ ప్యార్ చెప్తాం. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. వరదానము. సంపూర్ణంగా సమర్పణమయ్యేటువంటి విధి ద్వారా నాదనే అధికారాన్ని సమాప్తం చేసుకునేటువంటి సమానమైన సహచరుడిగా అవుగాక. సంపూర్ణ సమర్పణం యొక్క విధి ద్వారా నాది అనే అధికారంను సమాప్తం చేసుకునేటువంటి సమాన సాతిభవ. సాతి అంటే సహచరుడు. వివరణ. ఏదైతే వాగ్దానం చేశారో తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము, తోడే రాజ్యం చేస్తాము అని, ఈ వాగ్దానంను ఎప్పుడు నిలుపుకోగలుగుతారు అంటే బాబా సమాన సాతిగా అయినప్పుడు, అంటే బాబా సమానమైన సహచరుడిగా అయినప్పుడు. సమానత వచ్చేది సంపూర్ణతతో. ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పణం చేస్తారో తనది ఇంకా నాది అనేటువంటి అధికారాలన్నీ అప్పుడు సమాప్తం అయిపోతాయి. ఏ రకమైనటువంటి అధికారమైనా మీలో ఉంటే మీరు సర్వ సమర్పణంలో లోపం కలిగి ఉన్నట్లు. మన అధికారాలన్నీ సమాప్తం అయిపోవాలి. ఇంకా ఏ అధికారం మనకు ఉండకూడదు. అంతా బాబాది. ఇది నాది అని ఈ విషయంలో ఆ విషయంలో మన యొక్క అధికారం ఉండకూడదు. సర్వ సమర్పణం చేయడంలో ఒకవేళ మీరు ఇంకా అధికారాలు కలిగి ఉంటే లోపం ఉన్నట్టు. అందుకే సమానంగా మీరు ఎప్పటికీ కాలేరు. కావున తోడుగా ఉండడం, తోడుగా ఎగరటానికి తొందరగా సమానంగా కండి. ఏం చేయాలి? సంపూర్ణంగా సమర్పణం. స్లోగన్. తన సమయము, శ్వాసలు మరియు సంకల్పాలను సఫలం చేసుకోవడమే సఫలతకు ఆధారం. సమయం, శ్వాసలు, సంకల్పాలను సఫలం చేసుకోవడమే సఫలత పొందడానికి ఆధారం. అవ్యక్త సూచనలు. సదా హర్షితంగా ఉండటానికి తన నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలిగా కండి. ఎవరైతే సరళ స్వభావం కలిగిన వారు ఉంటారో వారిలో సర్దుకునే శక్తి స్వతహాగా ఉంటుంది. సరళ స్వభావం కలిగిన వారు అందరికీ సహయోగిగా మరియు స్నేహిగా ఉంటారు. ఎంతైతే సరళ స్వభావం కలిగి ఉంటారో అంత మాయ వారి ముందుకు రాదు. మాయ వారిని ఎక్కువగా ఎదిరించదు. సరళ స్వభావం కలిగిన వారికి వ్యర్థ సంకల్పాలు నడవవు. వారి సమయం వృధా అవ్వదు. వారి బుద్ధి విశాలంగా దూరాందేశిగా ఉంటుంది. కాబట్టి వారి ఎదుట ఎలాంటి సమస్య కూడా వారిని ఎదిరించదు. ఈ ఆదివారము 3rd సండే 21st జూన్ 2026. ఈసారి 3 విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. ఎవ్రీ మంత్ 3rd సండే మనము ఇంటర్నేషనల్ యోగం చేస్తాం. కానీ లక్కీగా ఈ రోజున 21st జూన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుతారు. అందులో సండే. ఇంకొక విశేషత ఏంటి అంటే ఇది ఫాదర్స్ డే కూడా. ఈ సండే ఫాదర్స్ డే. మదర్స్ డే జరుపుకుంటున్నాం కదా, అలాగే ఫాదర్స్ డే. కాబట్టి ఈ ఆదివారం విశేషంగా ఈ 3 కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం సాయంకాలం అందరూ 6 గంటలకల్లా రావాలి.
ఈ ఆదివారం ఇది 3వ ఆదివారం. సోదరీ సోదరులందరూ సంఘటిత రూపంలో సంధ్యా సమయం 6:30 నుండి 7:30 వరకు మీ ఫరిష్తా రూపము ద్వారా భ్రమిస్తూ ఉన్నటువంటి దుఃఖం అశాంతిలో ఉన్నటువంటి ఆత్మలకు సుఖము శాంతి యొక్క పవిత్రమైన కిరణాలను అందించి వారికి ఆధారదాతగా పరమాత్మ తండ్రి యొక్క స్మృతిని ఇప్పించేటువంటి సేవ చేయండి. ఈరోజు స్వమానము: నేను బాబా సమానమైన సహచరుడిగా ఉన్న ఆత్మను. నేను బాబా సమానమైన సహచరుడిగా ఉన్న ఆత్మను. ఓం శాంతి.